హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో భారత్. ప్రస్తుతం మనం అమరావతి రాజధానికి దగ్గరలో గల తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి నూతక్కి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనేది ఇక్కడి ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పని అన్నారు. కానీ రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకి మళ్ళీ ఆయన వెళ్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం కారణం అయి ఉంటుందని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆయనకి అనువుగా ఏ రకంగా ఉంటే ఆ రకంగా మాట్లాడతాం ఆయనకు ఒక అలవాటు. ఎందుకంటే వారు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను అసెంబ్లీకి వెళ్ళననే మాట ఇంతకు ముందు చెప్పారు. ఈ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు గవర్నమెంటు లేకపోతే ఇప్పుడు శాసనసభలో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందని ప్రతిపక్ష హోదా ఇవ్వరు. దానికి కొన్ని సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా అనేది రాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు గారిని నీకు 23 సీట్లు వచ్చినాయి, ఒక 6 సీట్లు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11 సీట్లే వచ్చినాయి. ఈ 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది అతనికి తెలుసు. కానీ దీన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏంటంటే, నేను ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అన్నాడు. కానీ మొన్న అయ్యన్న పాత్రుడు గారు ఒక మీటింగ్లో చెప్పారు, నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీకు అనర్హత వేటు పడుతుంది, ఇన్ని రోజులు మీరు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే మీ యొక్క శాసనసభ్యత్వం పోతుంది. కాబట్టి అతను ఇప్పుడు ఏంటంటే యూటర్న్ తీసుకుని పులివెందుల పులి అంటారు, పులివెందుల పులి అనే దానికి దీన్ని బట్టి అర్థమవుతుంది. పులి అయితే పులిలాగానే ఉండాలి. కానీ ఈయన ఏంటంటే, నేను అసెంబ్లీకి రాకపోతే నా శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది, రేపు మళ్ళీ పులివెందులో నిలబడితే రేపు గెలుస్తానో గెలవనో అనే ఒక భయము. రేపు మేలో జరిగే మహానాడు కూడా కడప జిల్లాలోనే పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇవన్నీ ఆలోచించుకుని ఆయన అసెంబ్లీకి రేపు జరగబోయే అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడంటే, ఆయన అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీకి వస్తున్నాడని నా యొక్క అభిప్రాయం. అంటే అనర్హత వేడికి అయితే భయపడ్డారు, కానీ అయితే ప్రజా సమస్యలకి పోరాటం చేద్దామని చెప్పి ఆయన రావట్లేదు అంటారా? ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాడైతే ఇప్పటికీ అసెంబ్లీ మొదలయ్యి మన ఎలక్షన్స్ అయిపోయి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు, బెంగళూరులో ఎన్ని రోజులు ఉన్నాడు, ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలనుకున్నప్పుడు, ప్రతిపక్షంగా అతను ప్రజల తరపున పోరాడాలనుకున్నప్పుడు అతను ఇక్కడే ఉండి ప్రజల పక్షాన పోరాడాలి. కానీ వీకెండ్ వరకే ఒక 2 రోజులు ఇక్కడ ఉండి మిగతా అన్ని రోజులు బెంగళూరు ఆయన ప్యాలెస్లో ఉంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఇచ్చినా దాంట్లో కొందరిని లాగేసుకున్నా, ప్రతిపక్ష హోదాలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు పోరాడాడు అనేది ప్రజలు చూశారు. అలాంటి పోరాటం ఇవాళ చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు పొందితేనే మళ్ళీ ఎవరైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీ యొక్క అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తప్పితే ఇతను ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తున్నాడని అయితే నేను భావించడం లేదు. సార్, అలాగే రీసెంట్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. ఆయన పరామర్శించడానికి వెళ్ళి అధికారులు ప్రభుత్వం ఇద్దరు కలిసి కొమ్మక్కయ్యి ఇలాంటి అక్రమ అరెస్టులు చేశారు. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుట్టలు ఓడదీసి నడు రోడ్డు మీద నిలబెడతా అని చెప్పని అంటారు. దీనిపై మీరేమంటారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే చట్టం పనిచేసిందో అంతకంటే పారదర్శకంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చట్టం అనేది పనిచేస్తుంది. మన వల్లభనేని వంశీమోహన్ గారు ఏమి చేశారు, ఎందుకు అరెస్ట్ అయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ వారు ఏంటంటే వారి యొక్క గొప్పతనం చూపెట్టుకోవడానికి, ఇప్పుడు నేనేదో వచ్చి పరామర్శించాను, దీని గురించి నేను మాట్లాడానని చెప్పుకోవడానికి తప్పితే ఇంకోటి కాదు. వల్లభనేని వంశీ గారు ఏమి చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వారి యొక్క భార్యని పక్కన పెట్టుకుని వీళ్ళని పక్కన పెట్టుకుని చాలా అన్యాయం జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఎక్కువ చేశారు. అచ్చెన్నాయుడు గారిని కానీ, అయ్యన్న పాత్రుడు గారిని కానీ, దేవినేని ఉమా గారిని కానీ చాలామంది నాయకుల్ని చాలా రకాలుగా హింసించి చాలా రకాలుగా అక్రమ అరెస్టులు చేశారు. అవన్నీ ఆయన గమనించాలి. గురువింద సామెత, దాన్ని నలుపెరగదన్నట్టు ఇంతకుముందు చేసి మర్చిపోయి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అలాగే మొన్న కొడాలి నాని గారు అన్నారు, ఒక జర్నలిస్ట్ అడిగితే ఇంతకుముందు యాక్టివ్ గా ఉన్నారు, మీరు ఇప్పుడు యాక్టివ్ గా లేరేంటంటే, ఇంతకుముందు మాకంటే పదవి ఉంది, ఇంతకుముందు ఎమ్మెల్యేను కూడా, కాబట్టి ఇప్పుడు పదవి లేదు కాబట్టి నేను యాక్టివ్ గా లేను అని చెప్పని అంటారు. ఇప్పుడు అదే అంటే కూటమి ప్రభుత్వం ఏమన్నా అరెస్ట్ చేస్తుందేమో అని చెప్పి భయపడ్డారంటారా? అరెస్ట్ చేస్తుందని భయమా లేకపోతే ఇంకోట కాదు. ఇప్పుడు పదవి ఉంటేనే నేను పోరాటం చేస్తానంటాం అనేది ఇప్పుడు ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గానికి. ఆ గుడివాడ నియోజకవర్గానికి ఏమి చేశారు అనేది ఆయన చూసుకోవాలి.
ఇప్పుడు అట్లానే ఇప్పుడు పదవి లేదు కాబట్టి నేను ఏమి చేయనంటే పదవి ఉన్నప్పుడే ఏమీ చేయలేదు, పదవి లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు సరైన ఇది తోడుగా నీడగా ఉంటేనే ప్రజలు మళ్ళీ ఎలక్షన్స్లో వాళ్ళని ఆదరిస్తారు. అది గమనించకుండా నాకు అది పీకేశారు కాబట్టి నేనేం మాట్లాడలేనంటే అది కరెక్ట్ కాదు. సార్ అయితే నెక్స్ట్ ఈ వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లో భాగంగా నెక్స్ట్ కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజు అంబటి రాంబాబు లాంటి వారు కూడా నెక్స్ట్ ఏమన్నా ఈ వరుసలో ఉంటారు అని చెప్పి సార్, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు ఉంటారు అనేది వారి యొక్క చేసిన పనులను బట్టి చట్టం దాని ప్రకారం చట్టం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అది ప్రభుత్వం వారు గవర్నమెంట్ ఏ రకమైన ఇది తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించి వాళ్ళు చేసిన తప్పులను బట్టి అరెస్టులు అనేది ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేశారా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడితే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. నువ్వు తప్పు అనేది చేసి ఉంటే అరెస్ట్ అనేది జరగవచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని కావాలనే అరెస్ట్ చేయలేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అది కోర్టులలో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అరెస్ట్ అనేది జరిగినప్పుడు కోర్టులు ఉంటాయి, దాంట్లో తెలుస్తుంది తప్పు చేశారా లేదా అనేది. గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి గారు రేపటి అసెంబ్లీ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. అంటే దీనివల్ల అంటారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బట్టి అట్లా మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే అయిన పాత్రగా డ్రెస్ కొట్టాడు, అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే రద్దు చేస్తామని, దానికోసం వస్తున్నాడు అంతే. సార్ అంటే అనర్హత వేయడం భయపడి వచ్చారంటారు కానీ ప్రజా సమస్యలు పోరాటానికి అయితే అసెంబ్లీకి వెళ్ళట్లేదంటారా? ప్రజా సమస్యలు పోరాడాలంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితేనే నీకు అందరూ చూస్తారు. నీకు రోడ్డు మీద వచ్చి ఒక రోజు పోరాడి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? నీకు ఆయన కంపల్సరీగా అసెంబ్లీకి రావాలి. నాయకుడు, పార్టీ నాయకుడు అసెంబ్లీకి కంపల్సరీ రావాలి. దేని రావట్లేదు కదా, ఏదో ఇప్పుడు దాన్ని రద్దు చేస్తారని కాబట్టే వస్తున్నాడు అంతేనా, లాదు వచ్చేవాడు కదా. సార్ అలాగే కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ మిమ్మల్ని కూడా ఏమన్నా అరెస్టులు చేస్తారంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏం పేకలేదు అన్నట్టుగా మాట్లాడతారు. దీనిపై మీరు ఏమంటారు సార్? ఏమంటే అరెస్టులు అనేది తప్పు చేసిన వాళ్ళని ఎవరిని సరే చంద్రబాబు నాయుడు ఇట్టి పరిస్థితుల్లో వదలడు. ఏంటి నీకు జగన్మోహన్ రెడ్డి లాగా ఏమి చేయని లోపలేయడం కాదు, చట్టం ప్రకారం ఎవరైతే పోయినసారి గవర్నమెంట్ లో తప్పులు చేశారో వాళ్ళందరికీ పడతాయి. ఒక ముగ్గురికే కాదు 30 మందికి పడతాయి. ఏంటి దాని టైం రావాలి, పడతాయి. చట్టం ఇప్పుడు నీకు వంశీని చేశారు, వంశీని రూల్ ప్రకారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనేవాడు రూల్ ప్రకారం చేస్తాడు. జనాభా కొట్టారు చంద్రబాబు నాయుడు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇన్ని అరెస్ట్ చేయాల. దాని టైం వచ్చిన రోజు మొత్తం అందరూ పోతారు వరుస పెట్టి. సార్ అలాగే కానీ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కక్ష సాధింపు చర్యలో భాగంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. కష్ట సాధింపు ఇప్పుడు దాకా ఆగాల్సిన పని లేదుగా. ఆ రోజు చేసేవాళ్ళు, ఎప్పుడు మరుసటి రోజు చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అనేవాడికి కష్టసాంపు చర్య అంటే తెలియదు. ఆయన చట్టం పని చేసుకుంటూ పోతుంది. అది చంద్రబాబు నాయుడు సంబంధం లేదు. లోకేష్ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలే. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అసలు ఇంకేమొద్దు, ఎలా ఉండదో కూడా చూస్తారు తర్వాత. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలే, రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు లోకేష్, అప్పుడు ఉండుద్ది. అది ఎవరికి ఉండుద్ది? తప్పు చేసేవాడికి. వాళ్ళు తప్పు చేయకుండా మంచి పని చేస్తే మంచిగా ఉంటారు. మంచి వాళ్ళు మంచిగా ఉంటుంది, చెడ్డలు చెడ్డగా ఉంటుంది. అది తప్పు చేయాలి ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు ఏమి చేయడు. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం ఎన్డీఏ నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఇది 10 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది, ఏ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ ఒకే మాట మీద ఉంటున్నారు. ఒకే మోడీతో అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రం డెవలప్ బ్రహ్మాండంగా ఉంది. ఎవరు అసలు ఆలోచించాల్సిన పని లేదు. 10 సంవత్సరాల మటుకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంటే ఉంటుంది ఇక్కడ. సరే కానీ ఒకవేళ ఒక పక్కన వైసీపీ చూస్తుంటే కనుక కూటమి మధ్య ఏదో జరిగిపోతుంది, కూటమి మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు లాంటివి చేస్తుందంటారా? ఏ ప్రభుత్వం చేస్తారు? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఎవడో రాయి దిగుతాడు అంటే శుభ్రం కాపురం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ చరదం కాలుకుంటారు. అంటే వీళ్ళు 3 పొత్తులు ఉన్నాయి. 3 పొత్తులు ఎవరో చరదం కాలుకుంటారు. కానీ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కాంట్రాక్ట్. ఇది 2 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడు ఏం పీకలేడు చంద్రబాబు నాయుడు మటుకి. ఏంది ఎవడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు ఎవడు పీకలేడు. అది చంద్రబాబు నాయుడు ఎవరిని అజ్జేయడు, ఆత్మహత్య చేసుకుని చేస్తాడు ఎవరినైనా. చాలా బాగుంది, ఇద్దరు మంచి కాంబినేషన్. ఎందుకంటే ఇద్దరు తెలుసుకున్నారు. ఇప్పుడు పోయినసారి ఇద్దరికి తెలుసుకోవాలా. పోయినసారి ఇద్దరిది తప్పు ఉంది, ఈసారి ఇద్దరు తెలుసుకున్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. ముగ్గురిది
ఇద్దరు కాదు, ముగ్గురు పొత్తులు కూడా బాగుంది. అంటే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ చాలా బాగుంది. పోయినసారి గౌరవించుకోకపోతే పోయింది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడు. ముగ్గురు మోడీతో అనుకూలంగా ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉంటున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవడు ఏం పీకలేడు ఈ రాష్ట్రాన్ని. ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ అక్కడ అంతా డబుల్ సర్కారే ఉంటుంది, అంతా ఏం బాగాలేదు. బాబాయ్ నమస్తే అండి. నమస్తే అండి బాబాయ్, ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే చేస్తున్నారు పనులు, అన్ని బాగానే చేస్తున్నారు. చక్కరగానే జరిగిపోతున్నాయి, అందరికి వాళ్ళకి ఇస్తున్నారు పింఛన్ మనుషులు చక్కరగానే వస్తున్నాయి, బాగానే చేస్తున్నారు బాబు. ఇప్పుడు వరకు బాగానే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిది పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు కూడా బాగా చేస్తున్నారండి, ముగ్గురు కూడా బాగా చేస్తున్నారు. బాబాయ్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా సమావేశాల నుంచి, దానిపై మీరేమంటారు? అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోయారు, వచ్చి అలా వెళ్ళిపోయారు. మధ్యలో అంటే వాళ్ళు ఏదో రకంగా చేస్తారండి, అది ఒక రకంగా అదో టైపు. వీళ్ళు బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాం, వాళ్ళు బాగోలేదు. అంటే ఈ విషయంలో కరెక్టే అంటారా ఆయన అలా వెళ్ళిపోవడం? అంతేగా, కరెక్టే అంటారా? బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే నాన్న, బాగున్నారా? నవభారత్ ఛానల్ వారికి నమస్కారాలు. బాబాయ్, గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు అన్నారు 60 రోజులు కనుక కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి. అంటే దానికి భయపడి ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్కి వచ్చారనుకోవచ్చా? అంటే వచ్చి కూడా వెంటనే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. దీనిపై మీరేమంటారు బాబాయ్? అసలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మీ మీడియా వారును ప్లస్ ఈ కూటమికి కూడా ఏం పని లేకుండా ఉంది, అంత హైక్ ఇవ్వటం తప్పండి. అతను రాడు. 67 మంది ఉన్నప్పుడే నేను అసెంబ్లీకి రానని చెప్పి రాజీనామా చేసి ప్రజలని చెప్పి రోడ్డు మీద తిరిగి అధికారం రావాలి, అధికారం వస్తేనే వస్తాను, ఇదే పేద ప్రజల సమస్యలు మాట్లాడి స్పందించాలి. 11 నియోజకవర్గాల్లో కాదు, రాష్ట్రంలో అనేక ఉన్నాయి. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు నువ్వు కాకపోయినా నీకు 40% ఓటేజ్ వచ్చింది. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా భావించి అసెంబ్లీకి వచ్చి నువ్వు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటిది సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు సృష్టించారు? పోలవరం ఎంతవరకు వచ్చింది? రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతవరకు వచ్చింది? ఇచ్చిన హామీలు ఏమైనాయి? అట్లాగే డిఎస్ఏ ఎప్పుడు మీరు ప్రకటిస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? పేద ప్రజల తరపున నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల నుండి చేయాల్సినవి చేయలా. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా చేయకోకుండా మీరు వెళ్ళకోకుండా 6 నెలలు ఇదైతే డిస్క్వాలిఫై అవుతాము. మళ్ళీ బై ఎలక్షన్ వస్తే పులివెందుల్లో కూడా నేను గెలవనేమో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వచ్చి అక్కడ అధికారాన్ని ప్లస్ అతని పవర్ని రెండింటిని ఉపయోగిస్తే మనం ఎక్కడ ఓడిపోతామని కేవలం భయంతో వచ్చి ప్రజెంట్ సార్ నేను వచ్చానని చెప్పి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతను ఉత్తమ ఎమ్మెల్యేనా, ఉత్తమ విద్యార్థి కాదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇతను నెటోరియస్ సో డేంజరస్ ఫెలో అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఎక్కడ డిస్క్వాలిఫై అవుతామని రావడం తప్ప ఇంకోటి కాదండి. దయచేసి ఇది ఒకటి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నామండి, దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటనేది ఒకసారి చూసుకోండి. ఇవాళ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళకి, అలవాట్లు ఉన్నవాళ్ళకి, అవసరం అనుకున్న వాళ్ళకి జేబుల్లో డబ్బులు పెట్టేసి తాగుడు అలవాట్లు ఇంకా వ్యసన పరులకి ఆ డబ్బులు మరలా వాళ్ళ బారుల ద్వారా బ్రాందీ షాపుల ద్వారా అతనికి వెళ్ళిపోవడం తప్పనిసి జరిగిన అభివృద్ధి అనేది లేదు. పారిశ్రామికీకరణ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 9 నెలలు 10 నెలలు అవుతుంది. వచ్చారు, సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు గారు. ఎక్కడ 500 నోట్లు తోట వేసావు చెప్పు? ఏ విధంగా సంపద సృష్టిస్తావో చెప్పు? 2047కి నీ వయసు ఎంతో చెప్పు? ఏ విధంగా 2047 నువ్వు అభివృద్ధి పదంలో తీసుకెళ్తావు? ఆంధ్రప్రదేశ్లో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకని మోడల్ స్టేట్గా తేలిపోయావు చెప్పు అని అడగవలసిన ఆయన. అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వినాల. పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత సాంప్రదాయంగా అతనికి నమస్కారం పెట్టాడు. అతను పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా మాట్లాడాడో చూడండి. వాళ్ళ ఇప్పుడు నీకు మెజార్టీ లేకుండా వాంట్ వైనాడు 175 అన్నావు, 175 వల్ల ఓన్లీ 11 రెడ్డి అయ్యావు. 11 రెడ్డి గారు कैसे प्रतिपक्ष में बैठ सकती है? वो प्रतिपक्ष में बैठने के लिए कितना सीट रहना है सब जानती है, मगर ये नहीं सुनेगी. ఇప్పుడు ఒక సైకో బిహేవ్ చేసినట్టుగా ఉంటే కుదరదండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజా సమస్యలు మీ నియోజకవర్గాల్లో ఉన్నాయి, అనేకం పెండింగ్లో ఉన్నాయి. ఇస్తానన్న ఇవ్వలేదు. ఇంకా
ఇవ్వటానికి ఏమీ లేవు, జగన్మోహన్ రెడ్డి అంతా వాడేశారన్నారు. నువ్వు వాడేవా లేదనేది గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్, గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్. సేదా అప్పుడు వాళ్ళు ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పాలి ప్రజల కోసం. అది ఏమీ లేకోకుండా అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు కనపడి ప్రెసిడెంట్ సార్ ఉంటాను సార్ మా ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పి నువ్వు వెళ్ళిపోతే పేద ప్రజలు ఏమైపోతారు? అసలు ప్రతిపక్షంగా నువ్వు ఎప్పుడన్నా కరెక్ట్గా ప్రవర్తించావా? ప్రవర్తించిన ఎడల ప్రజల యొక్క సమస్యలు నీకు తెలుస్తాయి. అసలు ప్రజా సమస్యలతో నీకు పనే ఉంది? అధికారంలో ఉంటే ఇదే ప్రజల సొమ్ము దోసుకోవచ్చు, భూగర్భ వనరులు దోసుకోవచ్చు, రకరకాల యాశాలు వేయొచ్చు, ఇక నాకు తిరుగులేదనే విధంగా బిహేవ్ చేసి 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 ఇవాళ ఇలా ఉన్నావు. ఇవాళ కూడా మాటలు రాని నెత్తాయన ఒక ఆయన ఉన్నాడు పాపం, బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లా. ఈయనేమో మాట్లాడలా, అరుపులు గిరుపులు తప్పరడిసి. ఇంకా ప్రజలు ఎందుకు ఇంకా అంత ఖర్చు పెట్టి అసెంబ్లీ రన్ చేయటం కూడా అనవసరం అండి. అది కూడా ఆ అయ్యే ఖర్చు ఏదో తీసుకొచ్చి పేద ప్రజలకి ఇంకేదన్నా చేయగలిగితే చంద్రబాబు గారు కూటమి సభ్యులు బాగుంటుందని మాలాంటి వాళ్ళ ఒపీనియన్. పేద ప్రజలకు బాగా చేయటం, మధ్యతరగతి వాళ్ళకి బీసీలకి పైకి తీసుకురావటమే కదా కావాల్సింది. ఆ ప్రభుత్వమే కోరుకుంటారు ప్రజలు అంతవరకే. కానీ ఇప్పుడు కక్షలో కార్పణ్యాలు ఉంటే ఏం కోరుకుంటారు? జనం కోరుకోరు కదా. అందుకనే ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ముగ్గురు బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది మాకు. అది మొన్న అసెంబ్లీ నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఆయన నిర్ణయం, సొంత నిర్ణయం, దాన్ని ఎవరు మనం కాదనలేముగా. ఆయన నిర్ణయాన్ని ఆయనకి కట్టుబడి ఉంటాడు, కానీ మనం దాన్ని తప్ప రైట్ అని మనం అనలేం. అయితే మొత్తం మీకు ప్రభుత్వ పనితీరు టోటల్ గా చూసుకుంటే కానీ మీకు ఓకే అనిపిస్తుంది? ఓకే ఉంది, బాగానే ఉంది. రైతులకు గాని వాళ్ళందరికి గాని చేస్తున్నాడు, ఎంచల వారిగా చేస్తున్నాడు కదా. ఏదో రాజధాని ఇప్పుడు దగాపడ్డ రాజ్యాన్ని మరి పైకి లేపుతున్నాడు అంటే లేపటమే కదా. అవును కదా. ఇప్పుడు ఈ రాజధాని కడతామంటే ఈ మధ్యలో పేద రైతులు ఉన్నారు, ఆ రైతులకు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, పాపం వాళ్ళు దగాపడ్డారు కదా. వాళ్ళని న్యాయం చేస్తున్నాడు కదా. న్యాయం చేయటమే కావాల్సింది. ఎవరైనా నువ్వు న్యాయం దగాపడ్డావు, దగాపడింది ఉద్యోగాలు ఈ పేదలకు. ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, అదే కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఏమొస్తాయి? ఉద్యోగాలు కావాలి కదా. అందుకని అతను బాగానే చేస్తున్నట్టే. కానీ అంటే కొంతమంది అంటారు ఇప్పటికి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు అవి వేరేనండి. అవి ఇస్తా ఉంటాడు నిదానంగా. ఆయన కరెక్ట్ ఆయన అంచనా నిదానంగా ఒక్కొక్కటి పెట్టి తీస్తున్నాడు కదా. బడ్జెట్ ని బట్టి అవి కూడా పెట్టుకొస్తా ఉంటాడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు కూడా బాగా చేస్తున్నాడు. ఆయన చాలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినాక చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ గా ఉన్నాడు, కరెక్ట్ గా పద్ధతిగా పనిచేస్తున్నాడు. అంటే ఆయనకి ఇంత ముందు అనుభవం లేదు, మొదటిసారి అనుభవం అనేది అనుభవం వచ్చినాక నేర్చుకున్నాడు. ఇదివరకు వేరే మాట్లాడేవాడు, ఇప్పుడు వచ్చినాక రాజకీయాలకు బాగా మాట్లాడుతున్నాడు. దాని వరకు ఓకే. అంటే ఆయన తీసుకున్న శాఖలు కానీ పంచాయతీ రాజ్ శాఖ న్యాయం చేస్తాడు ఆయన, ఇదేం లేదు. అయితే అంత బాగుంది. మీ ప్రభుత్వం పట్ల మీరు సానుకూలంగా ఉన్నారు. చెప్పండి. పేరు కృష్ణారెడ్డి. అవే ప్రస్తుతానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకు బాగాలా? అన్ని బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా అన్ని బాగానే. గతంలో అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి మీరు గతంలో ఇబ్బందులు పడ్డారు, అంటే ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవు. రాజధాని చుట్టూ ఉండాలందరూ బాగానే ఉండారు. పొలాల రేట్లు వచ్చినాయి, బాగానే ఉండారు. అంతవరకు తెలంగాణ అని చెప్పని ఉంటది, ఆంధ్రాకి వచ్చేసరికి మా కులం అని చెప్పని అనుకుంటారు అని చెప్పని అంటారు. దీనిపై మీరేమంటారు? అంటే కులాల ఇది ఎక్కువ ఉందంటారా ఆంధ్రప్రదేశ్ లో? కులాలు ఏముంది కానండి, ఎవరు కులం అని చూసుకుంటున్నారు. రెడ్డి కులం రెడ్డి చూసుకున్నారు, కమ్మారు చూసుకుంటున్నారు, నాయుల కులం నాయులు చూసుకుంటున్నారు. అంతేగాని మాకు అలా ఇది వెనకంతా ఒక మాట ఇంటి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మరి ఆయన కూడా అన్నది అదే కదా, ఏ కులానికి ఆ కులం వాళ్ళని కలిసి లేరు, అందరూ కలిసి లేరు. అంటే ఇది అన్నది ఎప్పటి నుంచి ఉందంటారు ఆంధ్రప్రదేశ్ లో ఈ కులాలు? ఇది అన్నది ఇప్పుడు నుంచి 10 సంవత్సరాల నుంచి ఉందండి. అంతకు ముందు లేదు. కానీ కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్ వీళ్ళే కానీ కదా ఈ కులాలు లేవు. ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఇంత ఊరు మా పెద్ద ఊరు ఉంది. మొన్న ఊళ్ళో తిరణాలు చేస్తున్నారు, మాకు గొడవలు లేవు ఏనాడు. వాళ్ళు బయట ఉంటే ఉండేవో కానీ మాకు మాత్రం గొడవలు లేవు. అందరం కలిసి ఉంటాం ఇక్కడ, తిట్టుకోవటం కానీ పుట్టుకోవటం. ఎలక్షన్ నువ్వు ఒట్టు నేను ఇట్టుంటాము, మర్నాడు యారా బాబు ఏంట్రా బాబు అనుకుంటాం. ఇప్పుడు ఆయన సోదరు అంతా కలిసి ఉంటాం. ఊరికి ఏదైనా ఉంటే ఎలక్షన్ టైం వరకు ఎలక్షన్ 10 రోజులు మాత్రం నువ్వు అట్టుంటావు నేను ఇట్టుంటా, కానీ మామూలుగా మాట్లాడుకునే ఉంటాం, ఎదురేసుకొని బాగు బాగానే ఉంటాం.
ఓటేసిన తర్వాత మళ్ళీ మీరు మామూలే బావా బావా అంతే అంత ఏంట్రా అని అంత ఒకటి మాకు గొడవలు లేవు, మొట్ట సగాలు లేవు, పొలాల తగులు లేవు మాకు ఇంతవరకు. కాకపోతే నువ్వు అటు నేను ఇటు అంతే చూసుకుంటారు, గొడవే లేదు. ఏదైనా ఉంటే ఏదైనా రాజకీయంగా తప్ప మిగతా పర్సనల్ గా ఇవన్నీ పర్సనల్ గా తీసుకోరు. అసలు తగాదాలు మా ఊళ్ళో ఉండవు. ఇప్పుడు కాదు ఎనకర్ నుంచి కూడా మాకు అసలు పార్టీలు తగాదాలు అవి ఉండవు ఊళ్ళో. సరే ఓకే. ఇప్పుడు బాగానే ఉంది, వస్తాయి నిదానంగా వస్తాయి, అన్ని బూడ్చుకుంటూ రావాలి కదా. పెళ్ళి అవ్వగానే ఒకసారి పిల్లలు పుట్టరు కదా. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా నిదానంగా సర్దుకుంటా పోతా ఉంది. అంత బాగానే ఉంది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని మీకు డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది. బాగానే ఉంది, భూములు పెరగటం గానీ. మా ఇప్పుడు ఈ రోడ్లోనే 5 కోట్లకు కొన్నారు. నవతకి కొద్దిగా ముందర పోయినాక 5 కోట్లకు కొన్నారు. గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అందు మొదల 1 కోటి వేసుకోండి, ఇప్పుడు 5 కోట్లకు పోయింది. ఇప్పుడు మా డొంకలో ఉంది 2.5 2 జరుగుతున్నాయి. బాగానే ఉంది, ఇప్పుడు అంతా బాగానే ఉంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల అమ్మకాలు ఇవన్నీ కూడా పెరిగాయి. అంటే బయట అంటే ఏంటంటే కొంతమంది మార్కెట్ లో అనవసరంగా వీళ్ళు రేట్లు పెంచి కూర్చుంటున్నారు రైతులు అని చెప్పని అంటారు. ఇప్పుడు మనిషి ఇంత తినేది ఇంత తినడు కదా, ఒకసారి ఎట్ట పెరుగుతాయి, నిదానంగా పెరుగుకుంటా వస్తున్నాయి. అప్పుడు జగన్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 2 కోట్లు 2 కోట్లున్నర, ఇప్పుడు 5 కోట్లలో పోయింది. అంతా బాగానే ఉంది. అయితే ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది అంటారు. ఇంకేముంది చెప్పే. అయితే సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇద్దరు పరిపాలన ఎలా ఉందంటే ఇద్దరు మధ్య సఖ్యత బాగానే ఉంది అనిపిస్తుందా మీకు? బాగానే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మొదటిసారి అవటం ఎమ్మెల్యే గానీ కానివ్వండి, ఇద్దరు కలిసిపోతున్నారు, రాష్ట్రాన్ని దావా తీసుకొద్దామని కలిసిపోతున్నారు. ఇద్దరు కలిసి ఉంటే కనుక కూటమి ఇలాగే కొన్నాళ్ళు అధికారంలో ఉంటదంటారా? 15 ఏళ్ళు ఉంటారు. జగన్ పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు కదా, 15 ఏళ్ళు మేమే. ఏమో జనం ఊపిడి మట్టి. అప్పుడు మనం ఇప్పుడు ఒకళ్ళు 30 ఏళ్ళు అంటాడు, ఒకడు 15 ఏళ్ళు అంటాడు. మన జనంలో ఉంది అదే. అందరూ ఎట్టవుతారు మంచి వాళ్ళని. ఇప్పుడు దేవుడే మంచాడు కదా అందరికి, ఒకళ్ళు ఎట్ట మంచి వాళ్ళు అవుతారు. అది జనాన్ని బట్టి అది అంతా ఆడంగిలో ఉంటది. ఎటు మొగ్గితే అటే పార్టీ మట్టికి, మగాళ్ళది ఏమీ లేదు. ఎటు మొగ్గితే అటే పార్టీ. ఏం లేదండి, పథకాలు ఇచ్చి అన్ని బాగుంటేనేమో వేస్తారా, నామం పెట్టారు అనుకో మళ్ళీ మారిపోద్ది. ఏముంది అంటే జనాలకి సంక్షేమ పథకాలు కావాలి, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు కావాలనుకో. అభివృద్ధి మీద పెట్టి సంక్షేమ పథకాలు లేదనుకో మళ్ళీ రేపు ఇటు వేతనే. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఇటు బక్కాలకి ఇవి కూడా రావాలి కదా, అవి కూడా ఇస్తే ఏమన్నా, లేకపోతే నామం అది. ఓకే ఓకే, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. అవి కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? కూటమి పనితీరు బాగానే ఉంది. ఎవరికి మోడీ గారే మన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు ఆయనే డెవలప్ చేస్తున్నాడు. మళ్ళీ బాగా కేంద్ర సహకారం బాగా చేస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో చాలా వరకు ఈ రాష్ట్రాన్ని స్టేజ్లో తీసుకెళ్ళగలుగుతాడు. పథకాలు కూడా అందిస్తాడు. కాకపోతే అభివృద్ధి కావాలి కాబట్టి ప్రజలకి కొంతమంది తెలియక ఈ పథకాలు కావాలని కోరుకుంటున్నారు. కానీ కొంత మేజర్ వర్గం కొంచెం డెవలప్ అయితే అందరికీ జీవనం అందిద్ది, ప్రతి వాళ్ళకి పని దొరుకుతుంది. ఆ రకంగా అయితేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. అప్పులు తెచ్చి ఆ అప్పులు ఎవడు తీరుతాడు, మనమే తీరవాలి. డెవలప్ అయితేనే రెవెన్యూ పెరిగిద్ది గవర్నమెంట్కి. అందరూ పని చేస్తేనే ఆదాయం పెరిగిద్ది రాష్ట్రానికి. ఆ లెక్కలోనే చంద్రబాబు గారు గవర్నమెంట్ లాగలుగుతాడు. శ్రమిస్తున్నాడు, అంత వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడు, ఏమి డోకా లేదు. ఇంకా దేవుని దయ వల్ల 10 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా చేయగలుగుతాడు, చేస్తాడు. పోలవరం పూర్తి చేస్తాడు, రాజధానిని ఒక స్టేజీకి తీసుకొస్తాడు. ఆయన దృష్టల్లా ఎప్పుడైనా చిరస్థాయిగా నేను ఈ రాష్ట్రంలో నా పేరు నిలవాలి అనే తపన
ఆయన జీవితకాలం అంతా ఇదే ఆశయం. అది ఆ గవర్నమెంట్ బాగుంది. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఇదిలోకి వచ్చారు. ఆయన పనితీరు గానీ, ఆయన శాఖలకి సంబంధించి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఆయన పనితీరు ఎలా ఆయన స్టేజ్ వరకు ఆయన జనంలో కొద్దిగా పాపులర్ అవుతున్నాడు. పదవి కావాలని ఏమి ఆశపడ్డా ఆయన దాని అంతటికి అదే వచ్చింది. ప్రజల్లో కష్టపడాలి. చంద్రబాబుని చూసి కూడా ఆయన సంతోషపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చేసే పని మంచి పని నేను చేసిన ఒకటే, నువ్వు చేసిన ఒకటే, అది నువ్వు ప్రజలకు మంచి చేస్తున్నావు, నాకు అది సంతోషం అని చెప్పి ఆయన సంతోషపడుతున్నాడు. ఇద్దరు కూటమిగా అనుకూలంగా లాక్కెళ్తున్నారు. ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే అది కరెక్ట్ అంటారా? నాకు తెలిసి ఆయన ఒక పంచాయతీ గ్రామ నెంబర్ కూడా పనికిరాడు. ఆయన డెవలప్ అంటే తెలియదు ఆయనకి. ఒక శాడీజం తప్పితే అసలు ఆయన 2 లక్షణాలు రాజకీయ లక్షణాలే లేవు. అసలు ఒక వార్డులో గెలిచినోడు 4 ట్యూబ్ లైట్లు వేయాలి, ఒక రోడ్ వేయాలని కోరుకుంటాడు. వార్డు నెంబరే. అలాంటిది ఎక్కడా కూడా ఏ డెవలప్ కూడా చేయలేదు, చేత కాదు. నేనైనా పరిపాలన చేస్తా కొన్ని కోట్లు, 1000 కోట్లు అప్పులు తెచ్చి. దాని ఏముంది? ప్రజలు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఇస్తా అప్పులు తెచ్చి. సుఖం ఏముంది దానికి? దిగిపోయినాక వాళ్ళు దిగిపోయినాక మనమే కట్టుకునేది ఆ డబ్బులన్నీ. ఆయనకి అసలు నాకు తెలిసిన విధానం పరిపాలనే చేత కాదు. చేత అయితే ఎన్నాళ్ళ నుంచి రాజధానిని మూలన పెట్టడు, పోలవరాన్ని మూలన పెట్టడు. పోలవరం గాని పూర్తయితే ఈ రాష్ట్రానికి ఏమీ అక్కర్లేదు. అసలు ప్రజలే కష్టపడి పండించుకుంటారు. పోలవరంలో అంత ఇది ఉంది మన రాష్ట్రానికి. అసలు నీటి కరువే ఉండదు పోలవరం పూర్తి అయితే. మరి నదుల అనుసంధానం ద్వారాగా తెలంగాణ, రాయలసీమ, తెలంగాణకు కూడా మనం నీళ్లు పంపించగలుగుతాం. అంత పోలవరం అంతా ఇది ప్రాజెక్ట్ అనమాట. అలాగే రీసెంట్ గా వల్లంనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది. ఈ రోజు ఉదయం పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేశారు. అంటే దీనికి సంబంధించి వైసీపీ ఏమో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఈ అరెస్టులు కూడా చంద్రబాబు కావాలని ఏమి చేయడు. ఈ అరెస్టులు చేయకపోతే రేపు అందరూ ఇదే ఫాలో అవుతారని చెప్పి వాళ్ళు చేసిన అరాచకానికి పనిష్మెంట్ గా చేస్తున్నాడు. ఎందుకంటే మన బోళ్ళు కూడా అలాంటివి చేయకూడదు. సమాజంలో ఎవడు కూడా అలాంటివి చేస్తే డెవలప్ అవ్వదు అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ నాకు తెలిసిన వరకు. అతను వదిలిపెట్టామనుకో రేపు ప్రతివాడు అదే చేస్తాడు. అది ప్రజలు అట్లా అలవాటు అవ్వకుండా ఉండాలని చెప్పి ఉండవాళ్ళు కూడా మార్పు చెందుతారని చెప్పి ఇట్లా చేస్తే మనకు కూడా ఇదే కరం పట్టిద్దని చెప్పి తెలుసుకుంటారని చెప్పి ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా మీకు ఏం తేడా కనిపిస్తుంది? అంటే ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో మీరు ఏదో కాస్త ఇబ్బందులు పడ్డారు, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వరకు 10 కోట్ల పొలం 20 కోట్లు వెళ్ళిందండి. ఇక్కడ డెవలప్ గుంటూరు, కృష్ణా జిల్లాలకి విపరీతమైన రేట్లు వచ్చినాయి. రైతులకి వచ్చినాయి. మరి వర్క్ చేసుకున్న వాళ్ళకి, వర్కర్ కి పని దొరుకుతుంది. ఎవడన్నా కూలి చేసుకున్న వాడికి 100 ఇవ్వాలంటే 200 ఇవ్వగలుగుతున్నాడు రైతు కూడా. ఎందుకంటే మనకి రూపాయి కలిగింది, వాళ్ళకి రూపాయి మనం ఇవ్వగలుగుతున్నాము. అందరికీ జీవనం బాగుంది. నాకు తెలిసి బాగా డెవలప్ అయింది. ఇక్కడ రేట్లు విపరీతమైన రేట్లు పెరిగింది పొలాలు. అలాగే బాబాయ్, నన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట అన్నారు. తెలంగాణ అంటే మా ప్రాంతం అనుకుని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆంధ్రాలో వచ్చేసరికి ఆంధ్ర అనే భావన కంటే మా కులం అనుకుని చెప్పి కులాల భావన ఎక్కువ, కులాల ప్రస్తావన ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే దీనికి మీరు ఏకీభవిస్తారా? అట్లా ఏం కాదు, కానీ ప్రజల్లో అంత అవగాహన లేదు ఆయన అన్నమాటకి. కొంత మెజార్టీ ప్రజలే కానీ అన్ని అంత దూరం ఆలోచించారు అందరూ. అయితే రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కావాలంటారా? మరి సంక్షేమం కావాలి, కాకపోతే మనకి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నాం కదా. అప్పులన్నీ మన గవర్నమెంట్ తెచ్చిన అప్పులకి ఇంట్రెస్టే 2000 కోట్లు కట్టాలి. ఆ 2000 కోట్లు పక్కన పెట్టి ఆ ఇంట్రెస్ట్ కట్టకపోతే మళ్ళీ అప్పు పుట్టదు మనకి పరిధి దాటిపోయింది. అప్పు తెచ్చాడు, దాని వడ్డీ జమ అయిపోతే అవతల మళ్ళీ డబ్బులు ఇవ్వడు. ఆ వడ్డీకి బాగు చేసిన డబ్బులు ఆ వడ్డీ కట్టుకుంటా ఈ సంక్షేమాలు నడుపుతారు. కాకపోతే 1-2 సంవత్సరాలు పట్టింది. కేంద్రం బాగా సాయం చేస్తుంది గవర్నమెంట్ కి, మన ఆంధ్రాకి బాగా సాయం చేస్తుంది. అంటే గతంలో కంటే ఈసారి మోడీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఎక్కువ రావడానికి గల కారణం ఏమనుకుంటారు మీరు? కారణం ఏముంది? రాజకీయంగా మనకి ఇక్కడ ప్రజలు బలం ఇచ్చారు. కేంద్రంలో మనదే గతి మెజార్టీ, మనం లేకపోతే కేంద్రం లేదు. దాన్ని బట్టి మోడీ గారు మనకి సాయం చేస్తారు.
సో అయితే మొత్తం 3 పార్టీల మధ్య సఖ్యత కూడా బాగుందండి. సఖ్యత కూడా బాగుంది. నమస్తే సార్. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుగా వస్తుంది. అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉందండి సార్. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. అంటే క్రితం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు చూసాం. ముఖ్యంగా వ్యక్తిగత భజనకి ఆ టైంలో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అలా లేదు. అంటే రెండుకి మీరైతే తేడా ఏం గమనించారు సార్? అప్పట్లో కౌరవ సభ ఎట్లా ఉండేది అలా ఉండేదండి. ఈరోజు శాసనసభ ఎలా ఉండాలో అలా జరుగుతుంది. నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు ఏకపక్షంగా తిట్లు దూషణలు ఇవే జరుగుతూ ఉండేవి. ఈరోజు నిర్మాణాత్మకంగా పరిపాలన ఎలా జరగాలి, సభ ఎలా జరగాలి అలా జరుగుతుంది సార్. అలాగే రీసెంట్గా గతంలో మొన్న ఈ మధ్య వల్లభనేని వంశీ గారి అరెస్ట్ జరిగింది. అలాగే నిన్న పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు వచ్చేసరికి ఇది కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. మీరేమంటారు సార్? కక్ష సాధింపు కాదండి. తప్పు చేసిన వాళ్ళు దాని శిక్షణ అనుభవించాల్సి ఉంటారు ఎవరైనా. దానికి ఎవరు అతీతం కాదు సార్. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కొంచెం విమర్శల స్థాయి దాటి వ్యక్తిగత విమర్శలకి దానికి మించే చేశారు. అంటే ఇది మీరు కరెక్టే అంటారా? 100%. ఎవరు ఇంకొకరు వ్యక్తిగత జీవితాల్లో చొరబడి వాళ్ళని స్టిమ్యులేట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎవరైనా విమర్శలు చేయొచ్చు, దానికి ఒక స్థాయిలో చేసుకోవచ్చు ఎవరైనా, రాజకీయ విమర్శల వరకు. సార్, ఇలాగే నెక్స్ట్ ఇంకా రోజా గారు కావచ్చు, లేదంటే కొడాలి నాని గారు లాంటి కావచ్చు, లేదంటే పేరు నాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే వ్యక్తిగత స్థాయి విమర్శలు చేశారు. అంటే మామూలు రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత స్థాయి విమర్శలు చేశారు. వీరందరూ కూడా తర్వాత అంటే ఫ్యూచర్లో ఇలాగే ఉండబోచ్చు అంటారా? వెయిట్ అండ్ సీ అండి.